ఇలాంటి హార్వెస్ట్లు మీరు కూడా తీసుకోవాలనుకుంటున్నారా? అయితే సునందిని గార్డెన్ను చూసేసేయండి, ఫాలో అవ్వండి. మంచి టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము మా ఫ్రెండ్స్. చిక్కుడు చెట్టు గురించి కంప్లీట్ కేర్ అండి. మొత్తం మీకు ఏ టు జెడ్ నేనేమి ఇస్తున్నాను అనేది మీకు క్లియర్గా చెప్తాను. నేనైతే ఈ చిక్కుడు పాదుని నేను జూన్లో నాటాను, నేల మీద నాటాను. అంటే 4-5 విత్తనాలు పెట్టాను. కొన్ని పందికొక్కలు లోడేసింది, కొన్ని అయితే కోళ్ళు జిగిరేసినాయి అనమాట. ఇప్పుడైతే కోళ్ళు లేవు. దీనికైతే మనం అప్పుడప్పుడు గుల్ల చేసుకుంటూ ఉండాలి మట్టిని. అంటే కిందిది పైకి ఇట్లా మట్టిని మనం లూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా తవ్వి నీళ్లు మాత్రమే పెడుతున్నాను నేను. ఎలాంటి ఎరువులు అయితే వేయలేదు. కానీ కిచెన్ కంపోస్ట్ ఇక్కడ పెట్టేసేదాన్ని నేను. కిచెన్ కంపోస్ట్ అయితే పెట్టాను అన్నమాట. మన కిచెన్లో ఏవేవి వస్తాయో వాటి వ్యర్థాలన్నీ ఇక్కడైతే నేను మట్టిలో నింపి పెట్టేశాను ముందు. ఆ తర్వాత జూన్లో మొక్క అయితే పెట్టాను నేను. కిచెన్ కంపోస్ట్ వల్ల చాలా బలం ఉంటుంది. అలాగే పోయిన ఇయర్ నేను చిక్కుడు పాదునైతే మట్టిగా పెట్టేసాను అనమాట. ఇట్లా సైడు వరుసగా మట్టి పక్కకు తీసి మొత్తము ఆ చిక్కుడు చెట్టుదే కటింగ్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న కటింగ్ చేసి మట్టిగా పెట్టేశాను. ఎలాంటి ఎరువు అయితే వేయలేదు. 3 సంవత్సరాల ముందు గొర్రె ఎరువు అయితే వేశాను. దీనికి మిల్లీ బగ్స్ అలాగే పేనుబంక కూడా వస్తుంది. నేను పుల్లటి మజ్జిగ, ఆవు పంచితము, పసుపు కలిపి స్ప్రే చేస్తాను. అట్లా రెండో టైం వచ్చేసి వేప నూనె కలిపాను అంతే. ఇంకా ఆవు పంచితం లేదు కాబట్టి మళ్ళీ తెప్పించుకొని నేను స్ప్రే చేస్తాను అనమాట. ఇక్కడ కూడా చాలా కాయలే వచ్చాయి ఇంతకుముందు. ఇవి కూడా అట్లా పాక్కుంటూ వెళ్తుంది. ఇవి వచ్చేసి కాకర తీగ, కోళ్ళని తీసేసేయడం అనమాట. చూసారా, ఇలా కట్టెలు కట్టి తాళ్ళు కట్టి పైకి అల్లించాను. నేల మీద పెట్టినాను కాబట్టి మనకు ఇంత హార్వెస్ట్ అనేది వస్తుందన్నమాట. మొన్న పీకేసాను, చాలానే ఉన్నాయి. ఇక్కడ 1/4 కిలో సగం ఉన్నాయి కాయలు, తీసేసాను అనమాట. కింద కూడా పూత వస్తుంది. సరే, కింది నుంచి కూడా మనకు పూత అయితే వస్తుంది. కొన్ని కోతులు తుంచుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. కోతులు తుంచినా కూడా మనకు ఇంత హార్వెస్ట్ వస్తుంది అంటే మనం నేలలో పెట్టబట్టే. ఈ మొక్క నేను ప్రతి ఇయర్ నేలలోనే పెడతాను. చూసారా, అదిగోండి పైకి పాకించేసాను చూడండి. ఈ కట్టింగ్సే నేను తీసి మట్టిలో కప్పి పెట్టాను పోయిన ఇయర్. మళ్ళీ ఎలాంటి ఎరువులు అయితే నేను వేయలేదన్నమాట. నీకు చెట్టు మొదట్లో నుంచి చూపిద్దాంలే అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా పైకి వెళ్దాం. మనం పైకి అయితే వచ్చేసాము. కోతులు అయితే మనకు అస్సలు ఉంచవు. ఈరోజు నేను ఆల్ టిప్స్ అయితే చిక్కుడు మొక్క గురించి చెప్తాను. మొదట్లో నేను చిక్కుడు కటింగ్స్ అలాగే నేను కిచెన్ కంపోస్ట్ మాత్రమే నేను పెట్టాను. 3 సంవత్సరాల ముందు ఎరువు ఇచ్చానని చెప్పాను కదా. నేను పుల్లటి మజ్జిగ, ఆవు పంచితము, పసుపు అవి ఇస్తాను. పేనుబంక కానీ వచ్చిందంటే పసుపు, నీమ్ ఆయిల్, వెనిగరు మాత్రమే స్ప్రే చేస్తాను. పేనుబంకకు మాత్రం పూత రాలిపోతుంది అనుకున్నప్పుడు మాత్రం పుల్లటి మజ్జిగ, ఆవు పంచితము, పసుపు కలిపి ఫ్యాన్ నీళ్ళు కొట్టినట్టు కొడతాను. నేను ఇచ్చేది అదేనో. చాలా పూత అయితే రాలిపోతుంది, ఎందుకంటే మేల్ ఫీమేల్ 2 ఉంటాయి కదా. కొంత పూత అయితే మనకు రాలిపోతుంది, అది సహజమే అన్నమాట. రాలిపోవడం అనేది మామూలే.
రెండో తూరి మాత్రం నేను పుల్లటి మజ్జిగతో పాటు పసుపు అలాగే నీమ్ ఆయిల్ అనేది ఇచ్చాను. రెండో టిప్పు, ఇలా పుల్లటి మజ్జిగ ఇస్తే చాలు, పూత బాగా నిలబడుతుంది. ఈ పురుగు ఏదైనా అన్నా పోతుంది. కుచ్చులు అయితే వస్తాయి, కుచ్చులు కూడా వస్తాయి. మంచు ఎక్కువ కురుస్తుంది. ఉదయము పగులైతే ఎండ, విపరీతమైన ఎండాకాలం అనేది మనకు ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. నా కోతులు ఉంచో కాబట్టి లేతకాయలు కోసుకుంటున్నాను, లేకపోతే బాగా కోసేదాన్ని. ఈ మాత్రం వచ్చాయి చిక్కుడుకాయలు. నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, బాగా వస్తాయి. వారంలో 3 తూలు హార్వెస్ట్ అయితే నేను చేసుకుంటున్నాను. ముదిరితే ఇంకా చాలా బాగుంటాయి. ఇలా ముదరాలా, కానీ సైజ్ ఏమో ఇంతే, పొట్టే. ఇవి కూడా ఇంతే, ఇంక గింజ అయితే ముదురుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ టిప్స్ని ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి కాయలు. బాగా హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు. నేను నేల మీద పెట్టాను కాబట్టి ఇన్ని హార్వెస్ట్లు అయితే తీసుకోగలుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.